ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఏపీలో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాలు ఏపీ వైపు చురుగ్గా కదులుతున్నాయని, దాని కారణంగా పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇవాళ యానం చుట్టుపక్కల జిల్లాలతో పాటుగా రాయలసీమలోని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. రాయలసీమలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. జూలై 9, 10 తేదీల్లో కూడా ఇదే తరహా బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో తీర ప్రాంతంలో ఉండే ప్రజలు, రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. రైట్ సునీత, చూసుకుంటే ఏపీలో 4 రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రస్తుతం అయితే పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే గత నెలలో వచ్చినటువంటి నైరుతి రుతుపవనాలు ఏవైతే ఉన్నాయో అది కొద్ది రోజుల తర్వాత మందకొడిగా సాగినప్పటికీ మరలా కూడా అవి యాక్టివ్ అయినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నటువంటి ఆ పరిస్థితులు అయితే ఉన్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని, కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షాలు నమోదయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇటు ఉత్తరాంధ్రతో పాటు యానాం సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లోని యానాంతో పాటు యానాం పరిసర ప్రాంతాల్లో ఇటు రాయలసీమలో కూడా భారీ వర్షాలు ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే సూచనలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే మాత్రం ఇది గత కొద్ది రోజులుగా కూడా ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా కొన్ని ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే రానున్నటువంటి మరో 4 రోజుల పాటు మాత్రం చూసుకుంటూ మాత్రం ఏదైతే ఋతుపవనాలు ఏవైతే ఉన్నాయి, ఋతుపవనాలు చాలా చురుకుగా కూడా కదులుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే చూసుకుంటే విశాఖతో పాటు ఇటు అల్లూరు జిల్లా, పార్వతీపురం, మన్యం జిల్లాతో పాటు విజయనగరం, శ్రీకాకుళం, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో కూడా మోస్తారు వర్షాలు అయితే కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటూ మాత్రం చెదురుమదురు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులతో పాటు కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కూడా నమోదైనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే విజయవాడ వంటి ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కూడా కురిసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే తిరుపతి, చిత్తూరు ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కూడా నమోదైనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే రానున్నటువంటి మరో 4 రోజుల పాటు కూడా వాతావరణంలో జరుగుతున్నటువంటి పెను మార్పుల కారణంగా ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి నైరుతి ఋతుపవనాలు ఏవైతే ఉన్నాయి ఇవి చాలా వేగంగా కూడా ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా విస్తరించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే జూన్ లో వచ్చినటువంటి ఋతుపవనాలు ఏవైతే ఉన్నాయి పూర్తిగా కూడా జూన్ 15, 16 తేదీ నాటికి ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా విస్తరించాల్సి ఉన్నప్పుడు కూడా అనుకూలమైనటువంటి మార్పులు, కొన్ని వాతావరణంలో జరిగినటువంటి మార్పుల కారణంగా కూడా కొంత మందకొడిగానే సాగాయి. అయితే ప్రస్తుతం మరలా అవి యాక్టివ్ అయినట్టుగా చాలా చురుకుగానే వేగంగా ముందుకు కదులుతున్నట్లుగా తెలుస్తుంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా విస్తారంగా వర్షాలు కురవడంతో పాటు కొన్ని ప్రాంతాల్లో మాత్రం గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడా ఎదురుగాలు వీచేటటువంటి అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే రాయలసీమ వంటి ప్రాంతాల్లో ఎక్కువగా భారీ వర్షాలతో పాటు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షాలు నమోదయ్యేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే వర్షాలు కురిసి కొన్ని జిల్లాల్లో ఏదైతే ఉష్ణోగ్రతలు కూడా అధికంగా నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే రానున్నటువంటి మరికొద్ది రోజుల్లో అదంతా కూడా పూర్తిగా చల్లబడేటటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే మేఘామృతమైనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా నమోదవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఎగువ ప్రాంతాల్లో కురిసేటటువంటి భారీ వర్షాలు ఏవైతే ఉన్నాయో ఆ భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలకు ఎక్కువగా వరద నీరు వచ్చి చేరేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజల్ని ముందస్తుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించాలంటూ కూడా ఆయా జిల్లా అధికార యంత్రాంగానికి ఇప్పటికే రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే గతంలో జరిగినటువంటి భారీ వర్షాల కారణంగా ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ముంపు ప్రాంతాలన్నింటినీ కూడా ముందస్తుగానే గుర్తించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. పునరావృతం కాకుండా అలాంటి పరిస్థితులు మరలా ఎక్కడ రాకుండా ముందస్తుగానే పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవడంతో పాటు ఇటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఎక్కడైతే భారీ వర్షాలు నమోదవుతాయో ఆ ప్రాంతాలని గుర్తించడంతో పాటు ఆ ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలకు ఎప్పటికప్పుడే హెచ్చరికలు జారీ చేయడం, అలాగే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించిన తర్వాత వారికి సంబంధించినటువంటి ఆహారం, త్రాగునీటివి, ఇతరత్ర వసతి వంటివి కూడా ఏర్పాటు చేసేందుకు కూడా ముందస్తుగాను చర్యలు అయితే తీసుకుంటా ఉన్నారు. అలాగే ఏదైతే వాతావరణానికి సంబంధించినటువంటి సూచనలు, సలహాలతో పాటు మత్స్యకారులకు సంబంధించి కూడా పలు సూచనలు, సలహాలు అయితే ఇప్పటికే
వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కూడా చూసుకుంటే తీర ప్రాంతం వెంబడి నివసించేటటువంటి మత్స్యకార గ్రామాలు కావచ్చు, లేదా ఇతరత్ర ప్రజలు కావచ్చు, అలాగే ఇటు రైతులకు సంబంధించి కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు అయితే జారీ చేస్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఈదురుగాలులతో పాటు కొన్ని ప్రాంతాల్లో ఉరుముల మెరుపులు వచ్చేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచేటటువంటి అవకాశం ఉన్నటువంటి సందర్భాల్లో ముఖ్యంగా పెద్ద పెద్ద వృక్షాలన్నీ కూడా విరిగిపడేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా హోర్డింగ్స్ ఏవైతే ఉన్నాయో హోర్డింగ్స్ అన్ని కూడా నేలకోవడం పాటు విద్యుత్ స్తంభాలు కూడా విరిగిపడేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో అత్యవసరం అయితే తప్ప భారీ ఈదురుగాలు వీచే సమయంలో ప్రజలెవరూ కూడా ఇళ్లను విడిచి బయటికి వెళ్లరాదంటూ కూడా హెచ్చరికలు జారీ చేయడంతో పాటు ముఖ్యంగా చూసుకుంటే ఈ భారీ వర్షాల కారణంగా ఎక్కువగా లోతట్టు ప్రాంతాలు మునుపు గురవడం లేదా గడ్డలు డ్రైనేజీలు అన్ని కూడా పొంగి పొరలేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయా జిల్లా అధికార యంత్రాంగాలకు కూడా ఇప్పటికే ముందస్తుగానే సూచనలు అయితే ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గడ్డల్లో ఉండేటటువంటి పూడికలు ఏవైతే ఉన్నాయో పూడిక తొలగును త్వరితగతిని చేపట్టాలంటూ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా రానున్నటువంటి 4 రోజులతో పాటు మరో 10-15 రోజులకు ఇదే వాతావరణం ఎక్కువ కొనసాగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఖరీఫ్ సీజన్ కి సంబంధించినటువంటి రైతులకు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే ఒక శుభవార్త అందించారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఎన్నో రోజులుగా కూడా వర్షాల కోసం ఆకాశం వైపు వేచి చూస్తున్నటువంటి రైతులకైతే ప్రస్తుతం ఒక శుభవార్త కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే అందించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఋతుపవనాలు మరలా యాక్టివ్ అవడంతో పాటు అవి చురుగ్గా కదులుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు నమోదయ్యేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా రైతులకు సంబంధించి కూడా భారీ వర్షాల కారణంగా పంటలకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా సాగుకు సంబంధించి కూడా సూచనలు సలహాలు అయితే ఇప్పటికే నిపుణులు అయితే ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే తాగేందుకు నీటిని కూడా అన్నింటిని కూడా ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ స్టోరేజ్ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే రిజర్వేర్స్ ఏవైతే ఉన్నాయి రిజర్వేర్స్ అన్నింటిని కూడా ఇప్పటికే ఎగువ ప్రాంతాల్లో పుట్టినటువంటి వర్షపు నీటిని అన్నింటినీ కూడా దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి రిజర్వేర్ లో ఎక్కడికక్కడ స్టోర్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 2027కి సంబంధించి పోలవరం ప్రాజెక్ట్ కూడా పూర్తి అయిపోయినటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. పోలవరం పూర్తి అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కి ఎక్కడ కూడా నీటి ఎద్దడి లేకుండా కూడా ముందస్తుగానే చర్యలు తీసుకోవడంతో పాటు ఈ భారీ వర్షాలు ఏవైతే ఉన్నాయో భారీ వర్షాల కారణంగా ప్రజల ప్రాణాలకు ఎక్కడ కూడా ముప్పు వాటిల్లకుండా పటిష్టమైనటువంటి భద్రతాపరమైనటువంటి చర్యలు అయితే తీసుకుంటా ఉన్నారు. ఎందుకంటే వర్షాల కారణంగా ఎక్కువగా ఈదురుగాలు వీయడం లేదా విద్యుత్ స్తంభాలు నేలకూలిన తర్వాత ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో విద్యుత్ వైర్లకు ఆనుకొని ఉన్నటువంటి చెట్లు ఏవైతే ఉన్నాయో చెట్ల కొమ్మల తొలగింపు ప్రక్రియను కూడా ఇప్పటికే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే విద్యుత్ కి ఎక్కడ అంతరాయం లేకుండా ముందస్తుగానే చర్యలు తీసుకోవడంతో పాటు విద్యుత్ స్తంభాలకు సంబంధించినటువంటి నాణ్యత పట్ల ఇప్పటికే అధికారులు అయితే ముందస్తుగానే భద్రతాపరమైనటువంటి చర్యలు అయితే తీసుకుంటూ ఉన్నారు. ఏదైతే విద్యుత్ స్థాయికి సంబంధించినటువంటి అసౌకర్యం లేకుండా ముందస్తుగానే చర్యలు తీసుకోవడంతో పాటు భారీ వర్షాలు నమోదయ్యేటటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలను ముందస్తుగానే గుర్తించడం అక్కడ ఉండేటటువంటి ప్రజలకు కూడా ముందస్తుగానే అలర్ట్ అయితే జారీ చేస్తా ఉన్నారు. ఎందుకంటే భారీ వర్షాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటు వర్షపు నీరంతా కూడా రహదారులపైకి వచ్చి రవాణా వ్యవస్థ కూడా అస్తవ్యస్తమయ్యేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా జనజీవనం కూడా స్తంభించేటటువంటి అవకాశం అయితే ఉంది. ఏదైతే అల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో కావచ్చు, అరకు, పాడేరు, చింతపల్లి వంటి ప్రదేశాలు కానీ లేదా పార్వతీపురం, మన్యం జిల్లాకు సంబంధించినటువంటి గిరిజన తండాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఎక్కువగా కూడా జనజీవనం కూడా స్తంభించేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ ఎప్పటికప్పుడు అధికారులు అయితే ఆ ప్రాంతాలకు వెళ్లి పూర్తిగా పరిశీలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భారీ వర్షాల కారణంగా ఎక్కువగా కొండ ప్రాంతాల్లో ప్రయాణం చేసేటటువంటి వాహనదారులకు కూడా ముందస్తుగానే సూచనలు అయితే చేస్తా ఉన్నారు. ఏదైతే భారీ వర్షాలు కురిసేటటువంటి సమయంలో కొండ చర్యలు విరిగిపడేటటువంటి అవకాశం ఉండేటటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వర్షాలు కానీ లేదా ఈదురుగాలు వచ్చే సమయంలో అత్యవసరమైతే తప్ప వాహన ప్రయాణాలను కూడా ఆపుకోవాలంటూ కూడా ముందస్తుగానే చెప్తా ఉన్నారు. అలాగే మత్స్యకారులకు సంబంధించి కూడా ఇప్పటికే సముద్రంలో వేటకు వెళ్లరాదంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే అవి ఎక్కడ కూడా ఇంకా ఉపసంహరించుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. రానున్నటువంటి 4 రోజులు మాత్రం ఆంధ్రప్రదేశ్ అంతటా విస్తారంగా వర్షాలు కురవడంతో పాటు ఇదే వాతావరణం అయితే కొనసాగే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.